Praise the Lord. Greetings to you all. The mighty name of our Lord and Savior Jesus Christ. It's a great opportunity to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా ఐ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈవేళ హోలీ సాటర్డే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చనిపోయిన తర్వాత ఆయనను బరియలు చేస్తారు. అయితే బరియలు చేసిన సమయంలో దేవుడు ఎక్కడికి వెళ్తాడు అనే దానిపైన ఈరోజు మనం ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరం గల ప్రభువా, నీ ఘనమైన అమూల్యమైన నామంకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం. మా బ్రతుకులో, మా యొక్క జీవితంలో మిమ్మల్ని రక్షకులుగా, ప్రభువుగా, తండ్రిగా నాయన కలిగి జీవించే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా నాయన తండ్రి, మీరు మరణించిన తర్వాత నాయన మీరు ఎక్కడికి వెళ్ళారు, మీ నాయన తండ్రి బాధ్యతగా మీరు ఏ పనిని కంప్లీట్ చేశారని మేము ధ్యానించుకొనిచుండగా నీ యొక్క దివ్యమైన స్వరాన్ని మీరు మాకు వినిపించి నాయన నీ యొక్క శక్తిని ఆశ్రయించి కృపని మీరు మాకు అనుగ్రహింపచేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూసినట్లయితే చాలా చక్కగా వాక్యంలో మనము చూసుకోవచ్చు అనమాట. యేసుప్రభు వారు చనిపోయిన సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి మనము స్క్రిప్టర్స్ ఆధారంగా మనం తీసుకున్నట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 34 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి విందాం. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతన్ని సత్యము చెప్పుచున్నాడని ఆయనను నెరుగును. 36వ వచనంలో మనం చూసినట్లయితే అతని ఎముకలలో ఒకటైనను విరువబడలేదు అని లేఖనములు నెరవేరినట్లు ఇది జరిగెను. మరియు తాను పొడిచిన వాని తట్టు చూతురు, అది ఎముకలలో ఒక లేఖనము చెప్పుచున్నది. అంతటా అటు తర్వాత యూదులు భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద అడిగి పిలాతు సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చి నెకోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 పేర్ల ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చెప్పున ఆ సుగంధ ద్రవ్యములను దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయన శిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినమునందు యూదులు పరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుప్రభు వారు తల వంచి ఇలాగా కుడివైపుకు తన యొక్క తల వంచి తన యొక్క ఆత్మను తన యొక్క తండ్రికి అప్పజెప్పినట్లు నిన్న మనము ధ్యానించుకున్నాం. ఆ తర్వాత ఒకడు సైనికుడు వచ్చి యేసుప్రభు వారిని టెస్ట్ చేస్తాడనమాట. ఆ టెస్ట్ చేసినప్పుడు బల్లెపు పొట్టులో ఒక పోటును ప్రభు అయినట్లు యేసుక్రీస్తు వారికి పొడవుగా రక్తము నీళ్లు కారుతాయన్నమాట. కారినప్పుడు అతడు నిజంగా దైవ కుమారుడే అని సాక్ష్యమిస్తాడు. ఆయన ఎముకలలో ఒకటైనను విరువబడలేదు. ఎందుకంటే ఆల్రెడీ లేఖనంలో చెప్పబడి ఉంది ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరువబడలేదని. కనుక ఈ యొక్క సాక్ష్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మనం కొన్ని బుక్స్ ఆధారంగా చూసినట్లయితే ఈ యొక్క హోలీ సాటర్డేలో జీసస్ వాజ్ బరీడ్
జోసెఫ్ జోసెఫ్ ఆఫ్ అరిమతయ అన్నటువంటి ఒక వ్యక్తి ఉంటున్నాడనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనము చదువుకున్న విధంగా హీ వాజ్ ఎ వెల్తీ మ్యాన్. ఆయన చాలా ధనవంతుడై ఉన్నాడు, గొప్పవాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా మెంబర్ ఆఫ్ జూయిష్ కౌన్సిల్, ఒక జూయిష్ కౌన్సిల్లో కూడా ఆయన ఒక మెంబర్గా ఉంటున్నారు. ఇంకా సీక్రెట్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనమాట. ఇవన్నీ కూడా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. యోహాను సువార్త 19:38-43, గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ 19th chapter 38-43 మనం చూసినట్లయితే ఇక్కడ బైబిల్ వాక్యంలో చాలా చక్కగా మనము చూడొచ్చు. ఐఎమ్ రీడింగ్ బైబిల్ ఇన్ ఇంగ్లీష్. ఆఫ్టర్ దిస్ జోసెఫ్ అరిమథెయ bring a disciples of Jesus, but secretly, for fear of the Jews, asked Pilate that he might take away the body of Jesus, and Pilate gave him permission to పిలాతు పర్మిషన్ ఇచ్చాడనమాట. ఎవరికి? ఈ యొక్క అరిమతయ్యకు. ఆ యొక్క సమయంలో ఆస్ట్ పిలాత్, అప్పుడు పిలాత్ గేవ్ పర్మిషన్. హీ ఆస్ట్ ఫర్ ద బాడీ జీసస్ ఆఫ్టర్ క్రూసిఫిక్షన్. ఆయన సిలువ వేసిన తర్వాత ఆయన బాడీని ఈ యొక్క పిలాత్ అడిగినట్లు చూస్తున్నాం. జోసెఫ్ అరిమతయ్య అలాంగ్ విత్ నికోదేమ్ టుక్ జీసస్ బాడీ. అరిమతయ్య తర్వాత వచ్చి నికోదేము యేసు ప్రభు వారిని ఆయన చూడటానికి రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన క్వశ్చన్ చేసినట్లు కూడా మనము జాన్లో చూస్తాం. ఏమిటంటే ఒకడు ఏ విధంగా తల్లి కడుపులో మళ్ళీ జన్మించగలడని, రెండవ జన్మ ఏ విధంగా జన్మించగలడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నికోదేముకు ఒకడు నీటి మూలంగా గాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదని చెప్తారనమాట. అకార్డింగ్ టు ద గాస్పుల్ ఆఫ్ జాన్ 19:39లో కూడా మనం చూస్తున్నాం. నికోదేమస్ బ్రాట్ అబౌట్, ఇక్కడ మనం చూసినట్లయితే 100 Roman pounds ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ మ్యారబ్ అండ్ ఆల్సో ద అనాయింట్ జీసస్ బాడీ. యేసు ప్రభు యొక్క దేహాన్ని వారు ఈ యొక్క సుగంధ ద్రవ్యములతో నింపుతారనమాట. అంటే అటు తర్వాత యూదులు, తెలుగు బైబిల్లో మనం చూసినట్టయితే అటు తర్వాత యూదుల భయము వల్ల రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతెయ యోసేపు కూడా తన యేసు దేహంను తీసుకొని పోటకు పిలాతు నద్ద సెలవు అడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. యేసు దేహమును తీసుకొని పోయాడు గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రివేళ ఆయన ఎద్దకు వచ్చి నికోదేము బోడముతో కలిపిన అగరు రమారమి 150 పేర్ల ఎత్తు తెచ్చెను. ఇంత ఎక్కువగా ఆయన అగరు తెచ్చారనమాట. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చెప్పున ఆ సుగంధ ద్రవ్యములను దానికి పూసి నారబట్టలు చుట్టిరి. యేసు ప్రభు దేహమునకు ఈ యొక్క అగరు, ఎందుకంటే బాడీ స్మెల్ రాకుండా అది కవర్ చేసినమాట. కాబట్టి అటువంటి సుగంధ ద్రవ్యములు ఇవి చాలా కాస్ట్లీ అయినవి. యేసు ప్రభువుకు నారబట్టలు చుట్టి ఆ యొక్క దేహముకు ఈ యొక్క అగరు కూడా పట్టిస్తారన్నమాట. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినమున యూదులు సిద్ధపరచు దినమైన వారు అందులో యేసును పెట్టిరి. ఒక ఖాళీ సమాధి, దానిలో ఎవ్వరు కూడా వేయలేదన్నమాట. అంటే ఎవరిని పాతిపెట్టలేదు. అటువంటి సమాధిలో, క్రొత్త సమాధిలో నారబట్టలతోనూ
సుగంధ ద్రవ్యంతోనూ యేసుప్రభు యొక్క దేహాన్ని వారు అక్కడ పెట్టినట్లు మనం చూస్తున్నాం. ఇంకా మనం కొన్ని బుక్స్ ఆధారంగా చూసినట్లయితే దట్ వుడ్ బి రియల్ పౌండ్స్ అబౌట్ 34 కిలోగ్రామ్స్ అని సిన్స్ ఏ రోమన్ పౌండ్ అని చూస్తున్నాం అనమాట. దట్ ఈస్ వెరీ లార్జ్ అమౌంట్ అని కూడా ఆ యొక్క బుక్స్‌లో మనం చూడవచ్చు. అదేవిధంగా సింబలైజ్డ్ ఇది ఎందుకు పెడతారంటే ఆనర్ సింబలైజింగ్ ఆనర్ అండ్ డీప్ రెస్పెక్ట్. యేసు ప్రభువారిని ఎంతో గౌరవంతోనూ మర్యాదతోనూ ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం ఫ్యూనరల్స్ చేసినట్లు మనం చూస్తున్నాం. ఆఫన్ యూజ్డ్ ఫర్ రోగల్ ఆర్ ఇంపార్టెంట్ బయల్స్. ఈ యొక్క సుగంధ ద్రవ్యములన్నీ కూడా ఆఫన్ అంటే మామూలుగా రెస్పెక్ట్ ఉన్నటువంటి పీపుల్కి మాత్రము ఈ విధంగా చేస్తారని బుక్స్ ఆధారంగా కూడా మనము చూసుకొంచున్నాం. అప్పుడు యేసు ప్రభువు ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు అన్నది మనందరిలో క్వశ్చన్ ఉండవచ్చు. ఆయన చనిపోయి దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమంటారంటే రెవల్యూషన్‌లో మనం చూసినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 6 9-11లో మనం చూసినట్టయితే వెన్ హీ ఓపెన్ ద 5th సీల్ అంటే దేవదూత ఒక సీల్ ఓపెన్ 5th సీల్ ఓపెన్ చేసినట్లుగా యోహాన్ గారు రాస్తున్నారు ప్రకటన గ్రంథంలో. ఐ సా అండర్ ద ఆల్టర్ ద సోల్స్ ఆఫ్ దోస్ హూ హ్యాడ్ బీన్ స్లేయింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ద టెస్టింగ్ విత్ దే హెల్డ్. 2వ వచనంలో 10వ వచనంలో మనం చూసినట్లయితే అండ్ దే క్రైడ్ విత్ ఎ లౌడ్ వాయిస్ సేయింగ్ హౌ లాంగ్ ఓ లార్డ్ హోలీ అండ్ ట్రూ until you judge and argue our blood on those who dwell on the earth. మనం 10వ వచనంలో చూసుకున్నట్లయితే then the white robe was given to the earth of them. మనము ఇదే వచనాన్ని మనము తెలుగులో చూసుకుందాం. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో చాలా చక్కగా మనము చూసుకోవచ్చు అనమాట. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు అంటే యోహాన్ గారు ఇదంతా చూస్తున్నారన్నమాట. దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం క్రింద చూచితిని. ఈ యొక్క ఆత్మలు అన్నమాట అంటే హతసాక్షులు అని మనం అనుకోవచ్చు. వారు పిలుస్తున్నారట యేసు ప్రభు వారిని చాలా కాలంగా. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక నీవు మాకు తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. యేసు ప్రభుని పిలుస్తున్నారు. ప్రభా మీరు వచ్చి మాకు న్యాయం తీర్చండి, మేము ఇక్కడ ఉంటున్నాము అని. దేవుని యొక్క బలిపీఠం క్రింద ఉన్నటువంటి ఆత్మలు, చనిపోయిన ఆత్మలు, దేవునిలో ఉన్నటువంటి వారు, వారికి ఆ టైంలో రక్షణ లేదు. ఎందుకంటే యేసు ప్రభు రక్తం అప్పటికి చిందింపబడలేదు కాబట్టి ఇక్కడ వారందరూ అడుగుతున్నారు అనమాట. ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు యేసు ప్రభు ఏం చేసినంటే తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. ఆమేన్. కాబట్టి ఒక్కొక్కరికి తెల్లటి వస్త్రములు అనగా రక్షణకు సాదృశ్యం. మామూలుగా మనము ఈ యొక్క పెంతెకోస్తు లేక ఫుల్ గాస్పుల్లో చర్చెస్లో మనం చూసినట్లయితే ఎక్కువగా వైట్ క్లోత్స్కి బల్ల ఆరాధన లేక కమ్యూనియన్ ప్రభురాత్రి భోజనం తీసుకునే టైంకి మనమందరూ ధరించడం సహజం. అదేవిధంగా పాస్టర్స్ కూడా వారు వేసుకునే క్యాసెట్ కూడా వైట్లోనే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాం. వైట్ అనగా పరిశుద్ధతకు, స్పాట్లెస్ కు, అది హోలీ కి గుర్తుగా ఒక గుర్తుగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువారు ఆయన చనిపోలేదు. ఆయన చనిపోయినప్పటికీ కూడా అనేక మందిని రక్షించడానికి దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి, పాతాళము దగ్గర దేవుని యొక్క బలిపీఠం క్రింద అరుపులు వినబడుతూ ఉన్నాయి అని ఇక్కడ మనము వింటున్నాం. కాబట్టి వీరందరికీ కూడా రక్షణ వస్త్రములు ఆయన ధరింప చేయడానికి వెళ్తున్నాడు. We will be continuing for Easter message. Amen. Thank you.